చూడ్డానికి అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి, కానీ అవి నకిలీ సిగరెట్లు. బ్రాండెడ్ వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఉండే వాటిని మార్కెట్లోకి దించుతున్నారు కేటుగాలు. కాసుల కోసం కక్కుర్తిపడి జనాల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏపీలో ఇప్పటికే విజయవాడ పోలీసులు నకిలీ సిగరెట్లను పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. అలాంటి సిగరెట్లే ఇప్పుడు కాకినాడ, తెనాలిలోనూ లభ్యమయ్యాయి. కోట్ల రూపాయల విలువ చేసే సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా తూరంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత అన్బ్రాండెడ్ సిగరెట్లను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 2 కోట్లు విలువ చేసే సిగరెట్లు అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇంట్లో అక్రమంగా సిగరెట్లు నిల్వ ఉంచి అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అప్పారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, బీహార్లోని పాట్నా నుంచి ఈ సరుకు తీసుకుని వస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆ రాష్ట్రాల్లో కొనుగోలు చేసి లారీలలో తీసుకొస్తున్నట్లుగా తేలింది. దాదాపు 3 లక్షల విలువైన 73,000 సిగరెట్ బాక్సులున్నాయి. ఒరిజినల్ బ్రాండెడ్ సిగరెట్ ప్యాకెట్ 200 రూపాయలైతే అదే పేరు మీద నకిలీ ప్యాకెట్ కేవలం 100 రూపాయలకి అమ్ముతున్నారు. ఒక ఇంటిని అద్దెకి తీసుకుని అప్పారావు నిషేధిత సిగరెట్లు స్టోర్ చేస్తున్నాడు. అతని వెనుక మరింత మంది ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత సిగరెట్లు చైన్ సిస్టంపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇతర రాష్ట్రాలలో లింక్ ఎలా ఏర్పడింది అనే దానిపై కూడా ఫోకస్ చేశారు. తక్కువ ధరకు సిగరెట్లు కొని వాటిని బ్రాండెడ్లా కలరింగ్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు. సిగరెట్లు సరఫరా కూడా ఎవరు పెడితే వారు చేయరు. దానికి ఒక సీక్రెట్ కోడింగ్ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో కొన్ని పాన్ షాపులకు మాత్రమే ఈ సిగరెట్లను సప్లై అవుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా ప్రత్యేక డీలర్లు కూడా ఉన్నారు. నార్మల్ సిగరెట్లతో పాటు వీటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ నిషేధిత సిగరెట్లకి కమిషన్ కూడా ఎక్కువ వస్తుంది. ఒకరికి సంబంధం లేకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో కింది స్థాయి వరకు సిగరెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలిలోనూ సిగరెట్ మాఫియా గుట్టురట్టు చేశారు అధికారులు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా తక్కువ ధరకే సిగరెట్లు అమ్ముతున్నట్లుగా జీఎస్టీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో విజిలెన్స్ పోలీసుల సహకారంతో తెనాలిలో తనిఖీలు చేపట్టారు. ఓ గౌడంలో అక్రమంగా నిల్వ చేసిన నాసిరకం సిగరెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్ బ్రాండ్లు చూసి అధికారులే షాక్ అయ్యారు. మార్కెట్లో ఎప్పుడూ చూడని పేర్లతో సిగరెట్లు ప్యాక్ చేసి కనిపించాయి. జీటీపీఎల్ విమల్, గోల్డ్ విమల్, మిడ్లాండ్ వంటి బ్రాండ్ల పేరుతో మార్కెట్లో అమ్ముతున్నట్లుగా తేలింది. సాధారణంగా మార్కెట్లో ఒక్కో సిగరెట్ 20 రూపాయలకు అమ్మితే ఈ సిగరెట్ కేవలం 2 రూపాయలకి అమ్ముతున్నట్లుగా తేలింది. 10 బాక్సుల్లో ఉన్న సిగరెట్లు బహిరంగ మార్కెట్లో 6.5 లక్షలుంటుందని అధికారులు తేల్చారు. ఇలాంటి సిగరెట్లు జనం ఆరోగ్యానికి హానికరమంటున్నారు.